కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద భారతీయ జనతా పార్టీ బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పట్టణ అధ్యక్షుడు తూర్పాటి రాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఖూనీ చేస్తోందని ఆరోపించారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న బీజేపీ నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం అన్యాయమని పేర్కొన్నారు. అలాగే ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందని విమర్శించారు. రానున్న రోజుల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ ధర్నాలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర జిల్లా పార్టీ మేరకు ఈరోజు హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేయడమైంది. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం అక్రమ అరెస్టులతోని నిర్బంధాలతోని ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న సందర్భంగా నిరసిస్తూ ఇలా అంబేద్కర్ చౌరస్తాలో హుజురాబాద్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడమైంది. ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము, మీరు ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం మానాలి. మహాత్మా గాంధీ ఏదైతే ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి కోరిర్రో దానికి వ్యతిరేకంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ప్రజా సమస్యల పట్ల ఈ యొక్క భారతీయ జనతా పార్టీ చెందినటువంటి నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పోరాటం చేస్తుంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నాయకుల గొంతును ముయ్యడానికి అక్రమ అరెస్టులతోని నిర్బంధాలతోని అది ఆపాలని ప్రయత్నం చేస్తుంది. కాకపోతే ఈ యొక్క రాష్ట్రం సంబంధించినటువంటి ప్రజలంతా చూస్తా ఉన్నారు. రానున్న కాలంలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా బొందబెడతారు, చిత్తుగా ఓడిస్తారని మేము తెలియజేస్తా ఉన్నాము. ఈ యొక్క ఎన్నికలు ఏదైతే మీరు ఈ యొక్క నిర్బంధాలతోని మీ వశం చేసుకుంటున్నారో రానున్న కాలంలో ఖచ్చితంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజలంతా బొందబెడతారు, బీజేపీ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకొస్తారు. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ హవా కొనసాగుతా ఉన్నది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తా ఉన్నారు. కాబట్టి మేము ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము, తక్షణమే ఈ యొక్క నిర్బంధాలని, అరెస్టులని తీసివేయాలని మేము చెప్పి కోరుతా ఉన్నాము. భారత్ మాతాకి, భారత్ మాతాకి.